మళ్ళీ మొదటి నుంచి. గత 16 రోజులుగా ప్రతి భారతీయుడి దగ్గర ఉన్న ప్రధానమైన సమస్య తన దగ్గర ఉన్న డబ్బుని, తన భద్రంగా బ్యాంకులో దాచుకున్న డబ్బుని, ఇంట్లో దాచుకున్న డబ్బుని ఏ రకంగా కొత్త నగదు కింద మార్చుకోవాలి అన్నది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. అయితే ఇది ప్రధానమంత్రి గారు ఏదో సాహతోపంగా 8వ తారీఖున నవంబర్ తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే 2005 నుంచి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇది చెయ్యాలి, ఈ నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదన తీసుకొచ్చి దీనికి 3 కమిటీలు వేశారు. నేషనల్ లెవెల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ పాలసీ అండ్ రీసెర్చ్ అని ఒకటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని ఒకటి, 3 కమిటీలు వేసి ఆ కమిటీల నివేదికలు తీసుకొని దీన్ని అమలు చేయడానికి వీలుందా, అమలు చేస్తే వచ్చే సాధ్యాసాధ్యాల మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బీజేపీకి కూడా దీన్ని నివేదించడం జరిగింది. అంటే వాళ్ళ సలహా తీసుకోవడానికి వాళ్ళు అప్పుడు అపోజ్ చేశారు. ఏం చెప్పారంటే ఇలా 1000 రూపాయల నోట్లు, అప్పుడు 500 కూడా కాదు, కేవలం 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సామాన్యుడి దగ్గర ఉన్న డబ్బు, ఆ ముసలావిడ చేతిలో బొడ్డులో దాచుకున్న డబ్బు 500 రూపాయల నోటు చల్లదంటే ఆవిడ చచ్చిపోతుంది. ఇటువంటి పని మీరు చెయ్యొద్దు, ఎందుకంటే నోటు రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదని చెప్పిన బీజేపీ అప్పుడు ఇచ్చిన సలహా ఇంకోటి ఏమంటే నల్ల డబ్బును తీసుకురండి, విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకురండి, అది పనికొస్తుంది, కానీ భారతదేశంలో ఉన్న డబ్బుని ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే 1000 రూపాయల నోటుగా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పి ఇమ్మీడియట్గా ఆవిడ చెప్పింది ఏంటంటే మీనాక్షి లేఖి అని చెప్పి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఆవిడ వీడియో కూడా మీకు పంపిస్తాను తర్వాత. ఆవిడ ఏం చెప్పిందంటే అఫీషియల్గా బీజేపీ డెస్క్ నుంచి ఆవిడ ఇచ్చిన అంటే రాసి ఉన్న దాన్ని ఆవిడ చదివింది ఏంటంటే దీనివల్ల బ్లూ బ్లడ్ ఉన్న వాళ్ళకి, అంటే నల్లధనం సంపాదించుకున్న వాళ్ళకి మాత్రం బెనిఫిట్ ఉంటుంది, రెడ్ బ్లడ్ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. నెక్స్ట్ నల్ల డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా 1-2 రోజుల్లోనే కొత్త కాగితాల కింద మార్చేసుకుంటారు వాళ్ళకున్న శక్తిని ఉపయోగించి, కాబట్టి ఇది చెయ్యొద్దు అని చెప్పారు. అయితే